హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. వర్షాకాలం కదా, ఇల్లంతా ఒక మంచి స్మెల్ ఉండడానికి, అదేవిధంగా దోమల బెడద నుంచి రక్షణ కలగడానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే పనితో రెండు విధాలుగా మనకు మంచి జరగడానికి ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే దాల్చిన చెక్క, లవంగాలు తీసుకొని కొద్దిగా పొడిగా అయ్యేటట్లు చూసుకోవాలండి. మనము రోట్లో వేసుకొని దంచితే కూడా మెత్తగా పౌడర్ అవుతుంది. రోలు కొద్దిగా తడిగా ఉందని చెప్పేసి నేను ఆ ప్లేట్లోనే పౌడర్ చేసేస్తున్నాను. అదేవిధంగా మన ఇంట్లో వాడుతూ ఉంటాం కదా పూజ కోసం కర్పూరము, ముద్ద కర్పూరం అయినా సరే, ఇలాంటి బెళ్ళలనైనా సరే, వాటిల్ని తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. కర్పూరం బెళ్ళలు అయితే ఒక 4 సరిపోతాయండి. బెళ్ళలు అవైలబిలిటీ లేకపోతే ముద్ద కర్పూరమైనా యూజ్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోవడమే కాదు, దోమలు కూడా ఈ టిప్తో పరారైపోతాయి. అదేవిధంగా వేప నూనె కావాలండి. మనకి ఏ షాప్లో అయినా ఇప్పుడు దొరుకుతూ ఉంది వేప నూనె. ఒక చిన్న బాటిల్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, 5-6 నెలల వరకు మనకు బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ ఖర్చేం కాదు. ఇది కూడా 200 ml వచ్చి 70 రూపీస్ పడింది నాకైతే. ఈ కర్పూరం పౌడర్లో ఈ వేప నూనె వేసి బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. వేప నూనె ఒకటైనా వేయచ్చు, లేదా వేప నూనె కొబ్బరి నూనె కలిపి కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేప నూనె మాత్రమే వేసి కలుపుతూ ఉన్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ముందు నుంచి వీడియోలు చూసిన వాళ్ళైతే ఆ వీడియోని ఖచ్చితంగా చూస్తుంటారు. చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియోకి. ఇదే ప్రాసెస్లో చాలా ఇయర్స్గా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి వాడుతూ ఉన్నాను. మంచి రిజల్ట్ ఉంటుంది. మనం డే అండ్ నైట్ యూజ్ చేసినా కూడా మన హెల్త్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే వేప నూనె అనేది చాలా మంచిది కదా, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, అదేవిధంగా యాంటీ ఫంగల్. కాబట్టి వేప నూనెని మనము ఈ విధంగా యూజ్ చేస్తూ మంచిగా మస్కిటో కిల్లర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. కాకపోతే ఏ రూమ్లో పెడతామో ఆ రూమ్ వరకే పనిచేస్తుందండి. ఇల్లంతా అయితే ఒక బాటిలే పనిచేయదు. మనము ఖాళీ బాటిల్ను తీసుకొని దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాల పౌడర్ని వేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మామూలుగా వేప నూనె, కర్పూరం వేస్తే సరిపోతుందండి, దాంతోనే దోమలు పరారైపోతాయి. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడడం వల్ల సరైన ఎండ కూడా సరిగ్గా ఉండడం లేదు కదా, దానివల్ల ఇల్లు కొద్దిగా ఒక వాసన వస్తుంది కదా, దానికోసంగా దాల్చిన చెక్క, లవంగాలు వేశాను. లేదంటే వేప నూనె, కర్పూరం వేస్తే సరిపోతుందండి, ఓన్లీ దోమల కోసం అయితే. ఎప్పుడైనా మీరు ఇలా వేప నూనె, కర్పూరం రెండు కూడా మిక్స్ చేసుకొని ఇలా ఖాళీ బాటిల్లో గుడ్ నైట్ కానీ ఆల్ అవుట్ బాటిల్లో కానీ వేసి చక్కగా పెట్టేసుకున్నారంటే నెల వరకు పనిచేస్తుందండి. ఇది నెల తర్వాత అయితే పడేసి మళ్ళీ మనము కొత్తగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక రూమ్లో పెట్టుకున్నామంటే ఆ రూమ్ వరకే వర్క్ చేస్తుంది, ఇల్లంతా అయితే ఇది పనిచేయదు. నేను ఇప్పుడు కాదండి, 10 ఇయర్స్గా ఇదే విధంగా వాడుతూ ఉన్నాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 98% ఇది చక్కగా పనిచేస్తుంది. ఎక్కడో ఒకటి అర దోమలు ఉంటే కూడా పారిపోవాల్సిందే, అంత నీట్గా వర్క్ చేస్తుంది. అందులో డే అండ్ నైట్ ఈ మిషన్ ఆన్లో ఉంచినా ఏ ఇబ్బంది ఉండదండి. మనము ఆ పొగ పీల్చడం వల్ల మన హెల్త్కి మంచిదే కానీ చెడు అయితే జరగదు. మనము బయట కొన్నామంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి రోజంతా పెట్టుకోవడం వల్ల. అదేవిధంగా అవి కెమికల్ బేస్డ్ కదా, హెల్త్ కూడా పాడవుతుంది. బాటిల్లో ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని మనము ఇలా ప్లగ్లో పెట్టుకొని ఆన్ చేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా హీట్ అయ్యే కొద్దీ దాంట్లోంచి వేప నూనె, కర్పూరం మిశ్రమం ఎవాపరేట్ అయ్యి రూమ్ అంతా ఫ్రెష్నెస్గా ఉంటుంది. అదేవిధంగా దోమలు కూడా ఆ స్మెల్ పడక పారిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇదేనండి ఈరోజు వీడియో. మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.